హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్త్ యూనిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్త్ యూనిట్ చూద్దాము. ఈ యొక్క ఫోర్త్ యూనిట్ ఇంతవరకు మనం సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేసాం, థర్డ్ యూనిట్ డిస్కషన్ చేసాం. సిలబస్ కాపీలో ఉన్న టెర్మినాలజీస్ని అయితే టచ్ చేసాం. ఇప్పుడు మనం ఫోర్త్ యూనిట్లో వెళ్తున్నాం అన్నమాట. ఈ ఫోర్త్ యూనిట్ నుంచి మనకి 15 నుంచి 16 బిట్లు అయితే మనకి కిందటిసారి గ్రూప్ 2లో వచ్చాయి. ఈ 2, ఈ 3, ఈ 4 అలాగే 5 ఈ 5 యూనిట్ల నుంచే మనకు దాదాపుగా 65 దాదాపు 70 బిట్లు అయితే వచ్చాయి. ఫస్ట్ యూనిట్ ఎస్ఎన్టీ నుంచి చాలా తక్కువ వచ్చాయి, 5 నుంచి 10 బిట్ల దాకా మాత్రమే వచ్చాయి అన్నమాట. ఈసారి మారొచ్చు. కిందటిసారి పేపర్ సెక్టర్స్ అందరూ ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ చేశారు. మేబీ ఈసారి ఎస్ఎన్టీ మీద ఫోకస్ చేయొచ్చు. కాన్సెప్ట్లు ఎక్కువ ఉన్నాయి, చెప్పలేము ఏ విధంగా ఎటు వెళ్తుందో చెప్పలేం. కాబట్టి మనం మాత్రం ప్రిపరేషన్ అయితే కరెక్ట్గా చేసుకోవాలి. ఈ ఫోర్త్ యూనిట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే అవుటర్ వ్యూ చూద్దాం, తర్వాత డెప్త్ వెళ్దాం. ఈ ఫోర్త్ యూనిట్లో మనకి ఏమి ఇచ్చాడంటే మన సిలబస్లో వేస్ట్ మేనేజ్మెంట్ ఇచ్చాడు. ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాము, అలాగే మన భారతదేశం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి, ఈ సాలిడ్ వేస్ట్ ఉండడం వల్ల ప్రభావాలు ఏంటున్నాయి, అలాగే ఇది పర్యావరణానికి ఎటువంటి హానికరం చేస్తాయి, మరి భారతదేశంలో ఉండేటటువంటి ప్రాసెస్ ఏంటి, ఎటువంటి చట్టాలు ఉన్నాయా వీటిని కంట్రోల్ చేయడానికి, ఇటువంటివన్నీ చూద్దామన్నమాట. అలాగే ఫస్ట్ చూసుకోవచ్చు మనం సాలిడ్ వేస్ట్ గురించి చూస్తాం. తర్వాత ఈ యొక్క సాలిడ్ తర్వాత మనకి అసలు ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి మనకి, అవన్నీ 1 by 1 చూస్తాం. ఇలా మున్సిపల్ వేస్ట్, పట్టణ వ్యర్థాలు అనేటటువంటి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంది. తర్వాత బయోమెడికల్ అంటే ఆసుపత్రి వ్యర్థాలు ఉంటాయి కదా, సూదులు, రక్తంతో కలిసిన పదార్థాలు, టెలిమెడిసిన్ వేస్ట్, ఇటువంటి వేస్ట్ అన్ని మనకి వస్తుంది. తర్వాత అగ్రికల్చరల్ వేస్ట్, పంట అవశేషాలు మనం కాలుస్తాం కదా, ఒక్కోసారి పూడుస్తాము, ఒక్కోసారి కాలుస్తాము, ఇటువంటివన్నీ అన్నమాట. ఇదంతా సాలిడ్ వేస్ట్ కింద వెళ్ళిపోతుంది. అలాగే పశువుల వ్యర్థాలు కూడా మనకి ఇక్కడ ఎందుకు మనకి హానికరం అంటే, మనకి మీథేన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇది కూడా మనకి హానికరమైనటువంటి గ్యాస్ కాబట్టి, పశువుల పేడలో మనకి మీథేన్ ఉంటుంది కాబట్టి హానికరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వేస్ట్ మొబైల్స్, కంప్యూటర్లు, టీవీలు, ఇటువంటివన్నీ ఎలక్ట్రానిక్ వేస్ట్, అలాగే ప్లాస్టిక్, అలాగే కన్స్ట్రక్షన్ నిర్మాణాలకు సంబంధించినటువంటి వేస్ట్, అలాగే డేంజరస్ ప్రమాదకరమైనటువంటి వేస్ట్, అలాగే విషపూరితమైనటువంటి రసాయనాలు ఇప్పుడు మనం ఓడుతున్నాం కదా, డిటిటి, అలాగే ఇటువంటి వ్యవసాయ పురుగు మందులు, పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మరి వాటిని డిస్పోజల్ చేయాలంటే మనం ఎటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి, అది మనకి కంటిన్యూషన్ వస్తుంది. వాటిని చాలా రకాలు ఉన్నాయి. ఓపెన్ డంపింగ్, శానిటరీ ల్యాండ్ ఫిల్, భారతదేశంలో మనం ఇది ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ల్యాండ్ ఫిల్ చేస్తాం అనమాట. ఆ సాలిడ్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చెత్త అంతటిని భూమిలో మనం పాతి పెడుతున్నాం అనమాట. ఒకటి ఓపెన్ డంపింగ్, జస్ట్ బయట భూమి పైన విడిచిపెట్టేస్తున్నాం. ఇంకొకటి భూమి లోపల పాతి పెడుతున్నాం. ఇంకొకటి కాలుస్తున్నాం. ఇంకొకటి సేంద్రియ పదార్థాల నుండి ఎరువుగా మారుస్తున్నాం. కంపోస్టింగ్, వెర్మి కంపోస్టింగ్, వానపాములతో కంపోస్టింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డిస్పోజల్స్ అనమాట. ఇవన్నీ పద్ధతులు ఉపయోగించి తగ్గించడానికి ట్రై చేస్తుంది మన భారతదేశం. అలాగే రీసైక్లింగ్ గురించి తర్వాత మనకి 4 R'లు అయితే మనకు ఉన్నాయి కదా, ఆ 4 R'లు మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటి 4 R'లు? రెడ్యూస్, అలాగే రీయూస్, అలాగే రీసైకిల్,
అలాగే రికవర్. ఇవి మనకి 4 ఆర్స్ అయితే వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం, వీటి మీద నెక్స్ట్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత ఆ వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుండి మనకి విద్యుత్తుని ఎలా తయారు చేస్తాము, అలాగే బయో మిథనేషన్ అంటే ఏంటి, అలాగే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి మనం తీసుకున్నటువంటి చట్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. అలాగే కార్యక్రమాలు ఏంటేంటి చేస్తున్నాం, స్వచ్ఛ భారత్, గంగా మిషన్, సర్క్యులర్ ఎకానమీ చేస్తున్నాము, ఇవన్నీ కూడా. మరి పర్యావరణం ఇంతవరకు మనం ఏం డిస్కషన్ చేసామంటే ఇదంతా కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. కాన్సెప్ట్లో మనకి 4th కాన్సెప్ట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి కూడా ఇచ్చాడనమాట, ఎలా కంట్రోల్ చేస్తాము. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చూసుకుంటే ఏవేవి టైప్స్ ఏంటి ఉన్నాయి, గాలి కాలుష్యం అవుతుంది, అలాగే నీరు కాలుష్యం అవుతుంది, అలాగే అలాగే నేల కాలుష్యం కూడా అవుతుంది. వీటి మీద మనం ఏమైనా చట్టాలు తీసుకొచ్చామా, వాటిని ఎలా భారతదేశం కంట్రోల్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం చూసుకుంటే వాయు కాలుష్యాన్ని మనం 1981 వాయు కాలుష్యాన్ని మనం 1981 యాక్ట్ తీసుకొచ్చాము కంట్రోల్ చేయడానికి. మరి జల కాలుష్యాన్ని 1974లో తీసుకొచ్చాము జల కాలుష్యాన్ని. ఇలా కంట్రోల్ చేయడానికి మనం ఈ యొక్క ప్రాసెస్లో భారతదేశం అయితే భాగస్వామ్యం అవుతుంది. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇటువంటివన్నీ మనం ఎలా మేనేజ్ చేస్తున్నాము, ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తున్నాము, శబ్ద కాలుష్యాన్ని ఎలా తగ్గిస్తున్నాము, అలాగే విద్యుత్ కేంద్రాల నుంచి వేడి వస్తుంది, వాటి నుంచి ఎలా తగ్గిస్తాము, ఈ అణువ్యర్థాలను ఎలా తగ్గిస్తాం, న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం కదా. ఈ ప్రాసెస్లో కూడా మనకి కాలుష్యం అనేటటువంటిది వస్తుంది, రేడియో ధార్మిక పదార్థాలు, వీటిని ఎలా కంట్రోల్ చేస్తాం. అలాగే ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, దాని గురించి మనం ఏమేమి ఇనిషియేషన్ స్టెప్స్ తీసుకున్నాం, భారత్ స్టేటిస్టిక్స్ని ప్రవేశపెట్టాము 2020లో, అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్రవేశపెట్టాము, గ్రీన్ హైడ్రోజన్ కూడా ప్రవేశపెట్టాము. మొట్టమొదటిసారిగా మనం హైడ్రోజన్ రైలు అయితే మనం స్టార్ట్ చేసుకున్నాము, కరెంట్ అఫైర్స్లో భాగంగా అది వెళ్తుంది. ఈ యొక్క హైడ్రోజన్ అనేటటువంటిది మనకి హర్యానా ప్రాంతంలో మనం జింద్ నుంచి అక్కడికి సోనిపత్, ఈ యొక్క జింద్ నుంచి సోనిపత్కి ఈ యొక్క ట్రైన్ అయితే నడుస్తుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ భాగంలో ఇది కూడా మనం చెప్పుకుంటాము. అలాగే వాటర్కి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నాము, ఇవన్నీ కంట్రోలింగ్ బోర్డ్స్ అనమాట. అలాగే సాయిల్కి సంబంధించి, అలాగే నాయిస్కి సంబంధించి కంట్రోలింగ్ ఏంటి, ఏ చట్టాలు మనం తీసుకొచ్చాము, ఇవన్నీ చెక్ చేస్తాం. చెప్పాను కదా, జల కాలుష్యాన్ని తగ్గించడానికి 74లో యాక్ట్ తీసుకొచ్చాం, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి 81లో యాక్ట్ తీసుకొచ్చాం, పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకొచ్చాం, జీవ వైవిధ్య చట్టం తీసుకొచ్చాం. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ ఎవరైనా చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేయడానికి, అలాగే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం 2016లో తెచ్చుకున్నాం. అలాగే ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి 2022లో తెచ్చాం. జస్ట్ ఇలా మీరు అవుట్ రివ్యూ చదివిన 4 నుంచి 5 మార్కులు వస్తాయి. ఇలా ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో వన్స్ ఈ లెసన్ అయిపోయిన తర్వాత 5th లెసన్ అయిన తర్వాత నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మన వీడియోలు చూస్తే ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయో మీకే అర్థమవుతుంది. అలాగే ప్రాజెక్ట్స్ ఏంటేంటి తీసుకున్నాము, మన ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇనిషియేషన్ స్టెప్స్ ఏంటి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, ఇవన్నీ నమామి గంగా, ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి ఉపయోగపడేవే. ఇవన్నిటి గురించి డిస్కషన్ ఉంటుంది. తర్వాత జన్యు మార్పిడి చేసినటువంటి జీవులు, వీటి గురించి ఎన్నోసార్లు డిస్కషన్ చేసాం. అలాగే వాటి వల్ల నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, బయో రెమిడియేషన్,
ఇది కూడా చెప్పుకున్నాం. రెమిడియేషన్ అంటే సూక్ష్మజీవుల్ని ప్రేరేపిస్తాం. సూక్ష్మజీవులు కానీ, శిలీంధ్ర కానీ, మొక్కలను కానీ మనం వాటిని ప్రేరేపించి కాలుష్యాన్ని తగ్గించే విధంగా వాటిని మనం సెట్ చేస్తాం. అవన్నీ చెప్పుకున్నాం. సుడోమోనస్ కుటిటా అనేటటువంటి జీవరాశిని చమురు తిట్టు మీద ఉపయోగిస్తే ఆ చమురుని తింటుంది అనమాట. ఇటువంటివి ఎన్నో చెప్పుకున్నాం. అవన్నీ మరి కొంచెం డెప్త్గా వెళ్తాం. అదిగో ఇన్సిటు, అలాగే ఎక్సిటు, అలాగే వాటి యొక్క ఈ టెక్నిక్స్ మీద ఒక బిట్ 2-3 బిట్లు అడిగాడు. ఇవి కూడా చెప్పుకుంటాం. తర్వాత స్కోప్ ఆఫ్ ఈ యొక్క బయో రెమిడియేషన్ ఎలా చేస్తున్నాం, ఒక్కొక్క ప్రాంతానికి ఈ టెక్నిక్స్ ఎలా ఉపయోగపడతాయి అది కూడా చూస్తాం. ఇలా మనం ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనకి సరిపోతుంది. ఫస్ట్ ఈ యొక్క 4th లెసన్ యొక్క ఓవర్ వ్యూ. ప్రతి కాన్సెప్ట్లో మనకి సిలబస్ కాపీలో మెన్షన్ చేసినటువంటి ప్రతి అంశాన్ని మనం టచ్ చేసామన్నమాట. అయితే ముందుగా మన యొక్క ఈ సాలిడ్ వేస్ట్, ఈ యొక్క ఘన వ్యర్థాలు అనేటటువంటివి మనం లెసన్ పేరే మనకి సాలిడ్ వేస్ట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. మరి సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. సాలిడ్ వేస్ట్ అంటే మనకు తెలుసు, మన గృహాల్లో అయితేనేమి, అలాగే ఇండస్ట్రియల్స్ పరిశ్రమలు అయితేనేమి, అలాగే మనం వ్యవసాయం పనుల్లో అయితేనేమి, అలాగే ఆసుపత్రుల్లో అయితేనేమి, అలాగే షెడ్యూల్డ్ ఆర్గనైజేషన్స్ వాణిజ్య బ్యాంకులు అయితేనేమి, ఇటువంటి వాటిలో మనకి ఘన రూపంలో ఉత్పత్తి అయ్యేటటువంటి వ్యర్థాలే మనము ఘన వ్యర్థాలుగా మనం పేర్కొనవచ్చు అనమాట. ఏంటి ఈ ఇంకా సాలిడ్ డెఫినేషన్ మనకి కావాలంటే, ఇది సహజ ప్రక్రియ వలన కానీ, సహజంగా కానీ అంటే భూకంపాలు, వరదలు అలా కానీ సహజ ప్రక్రియల వలన కానీ, లేదా మానవ చేష్టితుల వల్ల కానీ, ఇవన్నీ మానవే కదా, మానవ కార్యకలాపాల వల్ల కానీ మనకి ఈ యొక్క పర్యావరణంలోనికి మనకు కానీ ఘన రూపంలో కానీ, పాక్షిక ఘన రూపంలో పదార్థాలు కానీ ఈ వాతావరణంలోకి చేరడాన్ని మనం ఏమంటాము? సాలిడ్ వేస్ట్, ఘన వ్యర్థాలు అని మనం అనొచ్చు అనమాట. ఇంపార్టెంట్. ఈ యొక్క సహజ ప్రక్రియ వలన కానీ, లేదంటే మానవ కార్యకలాపాల వల్ల కానీ, ఇవన్నీ మానవ కార్యకలాపాలే, వీటి వల్ల కానీ మనకి పర్యావరణంలోనికి ఘన లేదా పాక్షిక ఘన పదార్థాలు కానీ మనకు వచ్చినట్లయితే వాటిని మనం సాలిడ్ వేస్ట్ అని అంటాం. ఏంటి ఈ సాలిడ్ వేస్ట్ కారణాలు ఏంటి? అసలు ఏంటి ఇవన్నీ సాలిడ్ వేస్ట్ కారణాలు అంటే, మనం ముఖ్యంగా ఈ యొక్క సాలిడ్ వేస్ట్ గురించి చెప్పుకోవచ్చు. వీటి యొక్క కారణాలు మనకి భూకంపాలు, వరదలు, సునామీలు, ఇవన్నీ నేచురల్ ఫ్యాక్ట్స్ అనమాట. నేచురల్గా సంభవిస్తాయి. ఈ యొక్క భూకంపాలు కానీ, అలాగే ఈ యొక్క వరదల వల్ల కానీ, తుఫానుల వల్ల కానీ, వీటి వల్ల మనకి కారణాలు సంభవిస్తాయి అన్నమాట. వీటి వల్ల అలాగే విలాసవంతమైన మానవుని జీవితం వల్ల కానీ, మన మానవుడి గురించి ఎన్నో చేస్తాం, అటువంటి జీవన పరిణామ క్రియ వల్ల కానీ, మతపరమైనటువంటి కారణాలు, అలాగే జనాభా పెరుగుదల, అలాగే జన సాంద్రత, వీటి వల్ల కూడా మనకి ఇవన్నీ సాధారణ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ సాలిడ్ వేస్ట్ మనకి పెరగడానికి. అయితే ఈ సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది ఎన్ని రకాలుగా మనం పేర్కొనవచ్చు? ఈ సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది మనం ఎన్ని రకాలుగా పేర్కొనవచ్చు? మనకి ఇక్కడ తెలుసు ఎన్ని రకాలుగా మనం పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే గృహ సంబంధ ఘన వ్యర్థాలు పేర్కోవచ్చు. గృహ సంబంధ ఏంటి? ఈ గృహ సంబంధం అంటే ఫస్ట్ పట్టణ వ్యర్థాల్లోనే మరి గ్రామీణులు ఉంటారు, అందరూ వచ్చేస్తారు మనకి, ఓకేనా. ఈ గృహ వ్యర్థాలు మనకి ఏమేమి ఉంటాయి? కూరగాయలు కానీ, కాగితాలు కానీ, తొక్కలు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే
బయట తెచ్చి పడేస్తాం, మన ఇంటి ముందే పడేస్తాం. ఇంటిలోన నీట్గా చేస్తాము, తెచ్చి ఆ ముందే పడేస్తాం. అలా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు పడేస్తారనమాట. ఈ కూరగాయలు అవ్వచ్చు, వాటి యొక్క ఇంటి పదార్థాలు తొక్కలు అవ్వచ్చు, అలాగే ఇంట్లో ఓడేటటువంటి పరికరాల యొక్క చెత్త అవ్వచ్చు, అదంతా కూడా పడేస్తాం అనమాట. కాబట్టి వీటి వల్ల మనకి ఏమవుతాయి, కాగితాలు వీటి వల్ల ఇవన్నీ కూడా మనకి గృహ వ్యర్థాల కింద వస్తాయన్నమాట. అలాగే మనకి మార్కెట్ వ్యర్థాలు మనం చెప్పాల్సిన లేదు. సూపర్ మార్కెట్ బజారుకి కానీ, రైతు బజారుకి కానీ, మన దగ్గరలో ఉన్న బజార్లకు కానీ వెళ్తే అక్కడ ఆవులైతే అన్నీ ఉంటాయి. అక్కడ అన్నీ పోగు పడిపోయి ఉంటాయి. కుళ్ళినటువంటి వాసన వస్తుంది అక్కడ. వాటిని క్లీనింగ్ సెక్షన్ ఉండదు. ఇదంతా కూడా సాలిడ్ వేస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే వీధిలో చెత్త పేరుకుపోయి ఉంటుంది. వాటి వల్ల మనకి ఏమవుతాయి, విపరీతమైనటువంటి దోమల బెడద పెరుగుతుంది. అలాగే క్లీనినెస్ అనేటటువంటిది ఉండదు. వీటి గురించి పథకాలు మనం రూపొందించుకోవాలి. ఇదంతా మనకి మున్సిపల్ వేస్ట్ కింద చెప్పొచ్చు అనమాట. అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ కింద చెప్పొచ్చు. ఈ యొక్క ఇండస్ట్రియల్ వేస్ట్ లో మనకి పరిశ్రమలు, మనకి కొన్ని వందల వేల పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి అనలేని మనకి కంటిన్యూస్ గా వేస్ట్ అనేటటువంటిది వస్తూనే ఉంటుంది. ఏంటి ఆ పారిశ్రామిక వ్యర్థాలంటే మనం చెప్పుకోవచ్చు, భారలోహాలు అయితేనేమి. భారలోహాలు అనేటటువంటివి మనకి ఈ పరిశ్రమల నుంచి ఎక్కువగా విడుదల అనేటటువంటివి అవుతాయి. బోరియం, కాడ్మియం, బోరాన్, ప్లమ్ ఇటువంటివి పెద్ద లోహాలు అనేటటువంటి భారలోహాలు రిలీజ్ అవుతాయి పరిశ్రమల వ్యర్థాల నుంచి. అలాగే ఇనుము, అలాగే ఇంకా మనం చెప్పుకుంటే సిమెంట్ వ్యర్థాలు, ఒక పరిశ్రమ కాదు, గాజు పరిశ్రమ నుంచి, అలాగే ఇటువంటి అన్ని పరిశ్రమల నుంచి మనకి వ్యర్థాలు అనేటటువంటివి వస్తూనే ఉంటాయన్నమాట. అలాగే బయోమెడికల్ వేస్ట్. ఈ బయోమెడికల్ వేస్ట్ అనేటటువంటిది చెప్పలేము, చాలా రకాలుగా ఇప్పుడైతే పెరిగిపోయింది అనమాట. ఎందుకు ఈ బయోమెడికల్ వేస్ట్ అనేటటువంటిది మనం పెరిగిపోయింది అని చూసుకున్నట్లయితే, ఈ యొక్క బయోమెడికల్లో మనకు ఆసుపత్రి వ్యర్థాలు ఉంటాయి. మనం హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. చాలా క్లాసిఫికేషన్ ఇక్కడ మనం చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఈ అన్ని ఆసుపత్రి వ్యర్థాలు, సూదులు, రక్తంతో కలిసిన పదార్థాలు ఇవన్నీ కూడా బయోమెడికల్ వేస్ట్ అంటాం. మనకి ప్రభుత్వం అనేటటువంటిది క్లాసిఫికేషన్ చేసింది ఈ యొక్క బయోమెడికల్ వేస్ట్ని. ఉదాహరణకి వాటికి రంగులు ఇచ్చింది. ఆ యొక్క రంగు డబ్బా అని అనొచ్చు అనమాట. ఓకేనా. రంగు డబ్బా మనకు చూడండి, తడి చెత్త, పొడి చెత్త అని రంగు డబ్బాలు పెడతారు. తడి చెత్త అయితే గ్రీన్ కలర్ లో వేయండి, పొడి చెత్త అయితే ఇంకో దాంట్లో వేయండి అని అక్కడ సింబల్స్ తో ఉంటాయన్నమాట. అలాగే వీటికి కూడా ఈ యొక్క ఆసుపత్రులు బయోమెడికల్ వేస్ట్ కూడా మనకి రంగులు అనేటటువంటివి రంగు డబ్బాలు పెడతారనమాట. ఉదాహరణకి అక్కడ మనకి పసుపు రంగు డబ్బా ఉంటుంది. ఈ యొక్క ఎల్లో డబ్బా మనకి ఏం సూచిస్తుందంటే మానవ వ్యర్థాలు, అలాగే కణజాలాలు, అంటే మనకి ఆపరేషన్లు గట్రా చేస్తారు కదా వాటివి అనమాట. అలాగే శరీర ద్రవాలు, అలాగే ప్రయోగశాలల వ్యర్థాలు ఇటువంటివన్నీ మనకి ఎందులోకి వస్తాయి, ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క ఎల్లో డబ్బాలోకి వస్తాయి అన్నమాట. అలాగే జంతు వ్యర్థాలు, జంతువులు కూడా ఒక్కోసారి చేస్తారు కదా ఆపరేషన్లు గట్ట. ఈ యొక్క జంతు వ్యర్థాలు ఇవన్నీ కూడా మనం దేని కింద చెప్పుకోవాలి, ఎల్లో డబ్బా కింద చెప్పుకోవచ్చు అనమాట. మరొకసారి ఎల్లో డబ్బా అంటే మానవ వ్యర్థాలు వస్తాయి, కణజాలాలు వస్తాయి, శరీర ద్రవాలు వస్తాయి, ప్రయోగశాలల వ్యర్థాలు వస్తాయి, జంతు వ్యర్థాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎల్లో, అది మనకి ఎల్లో డబ్బా. అలాగే ఎరుపు డబ్బా. ఈ ఎరుపు రంగు కేటగిరీలో మనకి ఏమేమి వస్తాయి, ఎరుపు అంటే డేంజర్ అని. అలాగే వీటి కింద క్యాథటర్స్ వస్తాయి అనమాట. క్యాథటర్స్ అంటే ట్యూబ్స్, మనకి ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూబ్స్ పెడతారనమాట. అటువంటి వ్యర్థాలు అనమాట ఇవి
క్యాథెటర్స్ అని అంటామన్నమాట. ఈ యొక్క క్యాథెటర్స్, ఓకేనా. ఈ క్యాథెటర్స్ అయితేనేమి, అలాగే ట్యూబ్స్ అని అంటాం మనం, అలాగే సిరంజులు, ఇవన్నీ కూడా ఎరుపు దాంట్లో కేటగిరీలోకి వస్తాయి. అలాగే నీలి రంగు డబ్బాలు అనమాట, బ్లూ. ఈ యొక్క నీలి రంగు డబ్బాలు మనకి ఏమొస్తాయి? గాజు సామాగ్రి. ఆసుపత్రిలో చాలా గాజు సామాగ్రి ఉంటుంది. ఎందుకంటే ఈ మెడిసిన్స్ అయితేనేమి, ఈ యొక్క సిరంజిల్లోని మనం ఒక డ్రగ్స్ ఉంటాయి కదా, ఈ డ్రగ్స్ని అన్నీ కూడా ఈ గాజు డబ్బాల్లోనే ఉంచుతారనమాట. ఇటువంటివన్నీ నీలి రంగులోకి వస్తాయి, నీలి డబ్బాలోకి వస్తాయి. మరి తెలుపు రంగు అంటే బ్లేడ్లు, స్కాల్పెర్లు, నీడిల్స్, ఇవన్నీ కూడా మనకి వైట్ డబ్బా అంటాం, తెలుపు రంగు. ఓకేనా, జతపరచండి అని అడుగుతాడు, ఇంపార్టెంట్. తెలుపు రంగులోకి ఏమేమి వస్తాయి? బ్లేడ్లు, అలాగే స్కాల్పెర్లు, ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి. స్కాల్పెల్, అలాగే నీడిల్స్, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి? తెలుపు డబ్బాలోకి వస్తాయి. ఇవన్నీ గుర్తించుకోవడానికి ట్రై చేయండి. 4 చెప్పాను, పసుపు చెప్పాను. మొదటిది పసుపు. ఈ పసుపులోకి ఏమొస్తాయి? మానవ వ్యర్థాలు, జంతు వ్యర్థాలు, కణజాలాలు, శరీర ద్రవాలు, ప్రయోగశాలల వ్యర్థాలు, ఇవన్నీ కూడా మనకి పసుపులోకి వస్తాయి. మరి ఎరుపు అంటే క్యాథెటర్స్, పంపులు, ట్యూబులు మానవ శరీరం పంపించి మనకి చేస్తామన్నమాట. ఎండోస్కోపీ థెరపీ అనేసి అటువంటి వాటిలో చేస్తాము. అక్కడ ఈ యొక్క పరికరాలను ఉపయోగిస్తామన్నమాట, ఎరుపు. ఓకేనా. అలాగే సిరంజులు, ఇవన్నీ కూడా మనకి ఎరుపు దాంట్లోకి వస్తాయి. మరి బ్లూ, నీలి డబ్బా అంటే ఏం చెప్పుకున్నాం? గాజు సామాగ్రి, ఇటువంటివన్నీ చెప్పుకున్నాం. తెలుపు రంగు అంటే తెలుపుకి ఏం చెప్పుకున్నాం? వైట్. బ్లేడ్లు, స్కాల్పెర్లు, నీడిల్స్, ఇటువంటివన్నీ మనం చెప్పుకున్నాం అనమాట. ఇవన్నీ దేనికి వస్తాయి? బయోమెడికల్ వేస్ట్, అలాగే ఆసుపత్రి వ్యర్థాలు చెప్పుకున్నాం, సూదులు చెప్పాము, రక్తం, ఇవన్నీ అందులోకి ఒక్కొక్క దాంట్లో కేటగిరీలోకి వెళ్ళిపోయాయి అనమాట. అది మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఇదంతా బయోమెడికల్ వేస్ట్ అని గుర్తించుకోవాలి. ఈ డబ్బాలు కూడా గుర్తించుకోవాలి. ఇది అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్లో. ఏమైనా నోట్స్ ఉంటే నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి, పాజ్ చేసి నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనకి అగ్రికల్చరల్ వేస్ట్లో మనకేంటి? పంట అవశేషాలు ఉంటాయి. వరి పంట అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, మొక్కజొన్న అవ్వచ్చు. ఇలా ఇవన్నీ మనం పంట అనేటటువంటిది మనకు వస్తుంది. ఈ యొక్క పంట రాగానే మనం ఏం చేస్తాం? ఈ యొక్క గడ్డి ఉంటుంది కదా, అవశేషాలు, ఈ గడ్డిని వీటన్నిటిని మనం కాల్చేస్తాం. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఒక పోగుల్లాగా అక్కడే పడేస్తారు. ఈ పంట అవశేషాలు కూడా మనకి వస్తాయి అన్నమాట ఈ యొక్క సాలిడ్ వేస్ట్ కేటగిరీ కింద. అలాగే పశువుల వ్యర్థాలు, ఆవు పేడ అయితేనేమి, కౌడంగ్, అలాగే వాటికి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా మనము ఈ యొక్క అగ్రికల్చరల్ వేస్ట్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఈ వేస్ట్ ఏంటి? ఈ వేస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇదే ఎక్కువగా వ్యర్థాలు జరుగుతుంది అనమాట. ఈ వేస్ట్ వ్యర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వేస్ట్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముందు చైనా ఉంది. చైనా ఎక్కువగా ఈ వేస్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఈ వేస్ట్? అదే ఎక్కువ అందరికీ చీప్గా అందరికీ ప్రోడక్ట్లు అమ్మేస్తుంది అనమాట. అందుకే ఎక్కువగా మనకి ఈ వేస్ట్లు అదే తయారు చేస్తుంది. అలాగే 2 USA, 2 మనకేంటి? USA, 2 USA. మొదటిది చైనా, 2 USA, 3 ఇండియా. ఇవి మనం గమనించినట్లయితే ఇక్కడ ఇవన్నీ అత్యధిక దేశాలే. చైనా మనం క్రాస్ చేస్తాం. USA కూడా 35-36 36-37 కోట్లు అయితే ఇది కూడా జనాభా ఉంటుంది అనమాట.
అంటే ఎక్కువగా వీళ్ళు ఈ వేస్ట్ అనేటటువంటిది చేస్తున్నారనమాట. ఈ యొక్క ఈ వేస్ట్ అనేటటువంటిది మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండే రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్ర, ఎందుకంటే ఆర్థిక నగరం ఇందులోనే ఉంది, ముంబై. అలాగే ఈ మహారాష్ట్ర ఎక్కువ చేస్తుంది ఈ వేస్ట్. అలాగే న్యూఢిల్లీ మన నగరం, రాజధాని నగరం న్యూఢిల్లీ. అలాగే బెంగళూరు, కలకత్తా మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కువగా ఉంటాయి ఈ వేస్ట్ అనగానే మనకి. ఎందుకు? ఈ మొబైల్స్, అలాగే కంప్యూటర్లు, టీవీలు, ఈ యొక్క హార్డ్ ప్యాడ్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, అలాగే ఎలక్ట్రానిక్ చిప్స్, అలాగే సెమీకండక్టర్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనకి వీళ్ళే తయారు చేస్తారు. అందుకే ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్ అనేటటువంటివి ముందంజలో ఉంటాయి అన్నమాట ఈ వేస్ట్ సంబంధించి. చాలా కేటగిరీస్ ఉంటాయి, అవన్నీ చెప్తాను, ఓకేనా. న్యూఢిల్లీ, 3 బెంగళూరు, 4 కోల్కత్తా. గుర్తించుకోండి, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కత్తా ఇవన్నీ కూడా ఈ వేస్ట్ లో భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నాయి. మరి ఈ కేటగిరీని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? ఈ యొక్క వేస్ట్ కేటగిరీస్ ని, ఈ వేస్ట్ కేటగిరీని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, మనం ఇక్కడ చూసుకోవచ్చు వైట్ కేటగిరీ, అలాగే బ్రౌన్ కేటగిరీ, అలాగే గ్రే కేటగిరీ. ఈ 3 కేటగిరీలుగా ఈ యొక్క మొత్తం వేస్ట్ ని కేటగిరీ కింద చేయొచ్చు అనమాట. ఓకేనండి, ఇక్కడ ఇంపార్టెంట్. ఇన్ని కేటగిరీలుగా మనం ఈ యొక్క వేస్ట్ ని చూడొచ్చు అనమాట. ఏంటి ఈ వేస్ట్లు అంటే, ఈ యొక్క వైట్ కేటగిరీ కింద ఏమేమి వస్తాయి? ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, మైక్రో ఓవెన్లు, ఇవన్నీ మనకి ఈ యొక్క వైట్ కేటగిరీ కింద వస్తాయి అన్నమాట. ఫ్రిడ్జ్లు, ఏసీలు, గ్రైండర్లు, మిక్సీలు, అలాగే మైక్రోవేవ్ ఓవెన్స్ ఇవన్నీ కూడా వైట్ కేటగిరీ కింద మనకు వస్తాయి. మరి బ్రౌన్ కేటగిరీ కింద మనకి బ్రౌన్ కేటగిరీ, ఈ బ్రౌన్ కేటగిరీ కింద మనకి ఏమేమి వస్తాయి అంటే టీవీ, రేడియో మెటీరియల్స్, అలాగే కామ్కాటర్, అలాగే ఇప్పుడు లేవులేండి ఇవి డివిడి ప్లేయర్స్, అప్పుడు ఉండేవి కదా డివిడి ప్లేయర్స్, ఇవన్నీ కూడా మనకి ఎంతలోకి వస్తాయి? బ్రౌన్ దాంట్లోకి వస్తాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ మెటీరియల్స్ అని అంటాం అనమాట. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లే కదా, టీవీ, రేడియో, కామ్కాటర్లు, డివిడి ప్లేయర్స్, ఇవన్నీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ కింద వస్తాయి అన్నమాట. అలాగే భారలోహాలు, ఓకేనా. భారలోహాలు అంటే ఏం చెప్పుకున్నాం? భారలోహాలు బ్రోమిన్, కాడ్మియం, పాదరసం, ఇటువంటివన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా. పాదరసం అంటే మనకు తెలుసు కదా, ద్రవ రూపంలో ఉంటుంది అనమాట. కానీ ఇది కూడా మనకి ఇది ఒక మెటల్, పాదరసం అనేటటువంటిది ఫార్ములా Hg, గుర్తుంచుకోండి, ఓకేనా. మనకి మెటల్స్ యొక్క గుణం ఏంటి? వేడి చేస్తే అవి వ్యాకోచిస్తాయి, అది వాటి ధర్మంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మెటల్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే అందుకే మనం స్పిగ్మోమానోమీటర్లో ఓడుతాం అనమాట ఈ యొక్క పాదరసాన్ని. అలాగే ఇవన్నీ అందులోకి వస్తాయి, మనకి బ్రౌన్ లోనికి వస్తాయి. అదే మూడో కేటగిరీ గ్రే. ఈ గ్రే కేటగిరీలో మనం ఏమేమి చెప్పుకోవచ్చు? కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, ఇటువంటివన్నీ వస్తాయి. ప్రింటర్స్, స్కానర్స్, ఫ్యాక్స్ మిషన్లు, అంటే ఇవన్నీ అప్డేటెడ్ మెటీరియల్స్ అనమాట. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇటువంటివన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్కానర్లు, ప్రింటర్లు, ఇవన్నీ కూడా మనకి గ్రే కేటగిరీస్ కింద వస్తాయి. ఇవన్నీ మనం ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ కేటగిరీస్ అనమాట. ఇలా మన దేశంలో ఉండేటటువంటి అన్ని మెటీరియల్స్ ఇప్పుడు కవర్ చేసాం. ఒక్కొక్క మెటీరియల్ ఏ కేటగిరీలో కిందకు వస్తుందో చెప్పుకున్నాము. ఈ సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ టైప్స్ చెప్పుకున్నాము, అలాగే
సహజ కారణాలు చెప్పుకున్నాము, అలాగే సాలిడ్ వేస్ట్ టైప్స్ కూడా మనం చెప్పుకున్నాము, కరెంట్ అప్డేట్ కూడా ఇచ్చుకున్నాము. ఏంటి, ఎవరెవరు ముందంజలో ఉన్నారు, ప్రపంచంలో ఎవరు ముందంజ ఉన్నారు, భారతదేశంలో ఎవరు ముందంజ ఉన్నారు. అంటే ఇది మంచిది కాదు, ఓకేనా, ఇది మంచిది కాదు, చెడులో ముందున్నాం అనమాట. అయితే ఈ కేటగిరీల ప్రకారం మనకి రిపోర్ట్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. మనకి దీని అంతటిని కంట్రోల్ చేయడానికి మనకు తెలుసు ఎవరు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేటటువంటిది ఉంటుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పుడు మనకి ఇది వచ్చింది, 1974లో వచ్చింది. ఇదే సంవత్సరంలో మనకి ఇంకొకటి కూడా వచ్చింది, ఏంటి, జల కాలుష్యం చట్టం కూడా తీసుకొచ్చామన్నమాట. జల కాలుష్యం చట్టం కూడా 1974లోనే తీసుకొచ్చాం. వాయు కాలుష్యాన్ని అయితే 1981లో తీసుకొచ్చాము. పర్యావరణ పరిరక్షణ చట్టం అయితే 86లో తీసుకొచ్చాము. అలాగే జీవ వైవిధ్య చట్టం అయితే 2002లో తీసుకొచ్చాము. ఇవన్నీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. అలాగే ఈ యొక్క సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మనకి అంచనా వేసింది అనమాట. అప్రాక్సిమేట్గా మనకి ఇండియాలో పరిస్థితి ఏంది, ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నులు రిలీజ్ చేస్తున్నాము, అది రోజువారీగా చూసుకుంటే ఒక్కొక్కరు ఎంత దానితో సమానం అనేటటువంటివన్నీ కూడా మనకి ఇది చెప్తుంది అనమాట. దాదాపుగా ఇది మనకి ఇక్కడ మనం చూసుకుంటే 1,70,338 మెట్రిక్ టన్నులు మనం సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది రిలీజ్ చేస్తున్నాం అనమాట. అన్ని రంగాల్లో కలిపి ప్రతి సంవత్సరం రోజుకి ఎంత వేసుకుంటే 600 గ్రాముల నుంచి 700 గ్రాములు అనేటటువంటిది వస్తుంది అనమాట. ప్రతి మానవుడు రిలీజ్ చేస్తున్నటువంటిది 1/2 కేజీ, ఓకేనా, భారతదేశంలో 1/2 కేజీ రిలీజ్ చేస్తున్నాం అనమాట రోజు. పెద్ద నగరాలు అయితే 0.5 ఒక 1/2 కేజీ రిలీజ్ చేస్తున్నాయి. అదే మధ్యస్థ నగరాలు అయితే 0.3 రిలీజ్ చేస్తుంది. అదే చిన్న చిన్న పట్టణాల్లో అటువంటివి అయితే 0.1. ఇలా మనకి ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాయి అనమాట ఈ టన్నుల్ని. మరి దీన్ని ఏమైనా ప్రాసెసింగ్ ఏమైనా చేస్తున్నామా, ఇప్పుడు పరిశ్రమల నుంచి అయితే మనకి వ్యర్థాలు వస్తున్నాయని చెప్పుకున్నాము. ఈ పరిశ్రమల వ్యర్థాలని ఏమైనా మనం చర్యలను తీసుకుంటున్నామా, వచ్చింది వచ్చినట్టుగా ఏదో ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏమైనా చేస్తున్నామా అంటే, వాటిని ఇప్పుడు పరిశ్రమల నుంచే మనకి భార లోహాలు వచ్చాయి, కాడ్మియం, పాదరసం ఇటువంటివి. వీటిని మనం ఏమైనా సొల్యూషన్ చూపించగలుగుతున్నామా, వచ్చింది వచ్చినట్టుగా సొల్యూషన్ చూపిస్తున్నామా, ఇది పరిశ్రమలకు సంబంధించి. గృహాల నుంచి వస్తున్నాయి, వచ్చింది వచ్చినట్టుగా సొల్యూషన్ ఏమైనా చూపిస్తున్నామా అనేది ఇంపార్టెంట్. ఇటువంటివి చూసుకున్నట్లయితే మనకి ట్రీట్మెంట్ ప్రాసెసింగ్ ద్వారా ఒక 53% అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ఉంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం వాటర్ బాటిల్ ఉన్నాయండి, వాటర్ తాగేస్తాం, వాటర్ తాగేసి ఏం చేస్తాం, ఇంటి ముందు పడేస్తాం బాటిల్స్. మనకి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, నగరాల్లో అయితే, గ్రామాల్లో అయితే ఎవరు రారు అనుకోండి, ఆ చెత్త ఏరుకున్న వాళ్ళు వస్తారనమాట. వాళ్ళే మనకు మెయిన్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ చెత్తనంతా వాటర్ బాటిల్, ఈ యొక్క చెత్త అంతా వాళ్ళు కూడా క్లారిటీగా ఏరుతారు. తడి చెత్త ఒకలాగా, పొడి చెత్త ఒకలాగా, బీర్లు ఒక దగ్గర, అలాగే ఈ యొక్క వాటర్ బాటిల్ ఒక దగ్గర వేరుతారనమాట. వేరేసి వీళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న లోకల్లో ఉండేటటువంటి చెత్త షాపులకి ఇస్తారు, స్క్రాప్స్కి. ఈ స్క్రాప్ షాప్ వాళ్ళు పెద్ద షాపుడికి ఇస్తాడు. ఈ పెద్ద షాపుడు ఏకంగా పరిశ్రమలకు అమ్ముతాడు, వీడు రీసైక్లింగ్ చేస్తాడు, ప్రాసెసింగ్ అంటాం. ఆ ప్రాసెసింగ్ ద్వారా 53% అయితే చేస్తున్నాం ట్రీట్మెంట్ ద్వారా. ఒక వచ్చినటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఎగ్జాంపుల్ అది చెప్పాను. ఇక్కడ ఇది సాలిడ్కి సంబంధించి చెప్తాను అనమాట. ఇప్పుడు స్క్రాప్ షాప్ చెప్పాను కదా, స్క్రాప్ షాప్, అదే ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక సాలిడ్ మెటీరియల్ తీసుకొని సేమ్ ఎగ్జాంపుల్ లింక్ చేసుకోవడమే, ఓకేనా. ఉదాహరణకి బైకే ఉంది, బైక్లో చాలా వేస్ట్, అదంతా సాలిడ్ వే. అందులో మనం ఏం చేస్తాం, స్క్రాప్ వేసేస్తాం, ఆ పార్ట్లన్నీ సపరేట్ చేస్తారు. స్క్రాప్ షాప్ చూసుకుంటే మొత్తం వచ్చేస్తుంది, వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడే ఉంటుంది, సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అంతా ప్రాసెసింగ్ చేస్తారు అనమాట. బైక్ల సంస్థలకు ఇస్తారు, వీళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు, రీసైక్లింగ్ చేసి కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తారనమాట. అలా అనమాట. ఇక్కడ
ట్రీట్మెంట్ లేదా ప్రాసెసింగ్ ద్వారా 53% కంప్లీట్ చేస్తున్నాము. ఒక 22% ఏం చేస్తున్నామంటే ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా చేస్తున్నాం. ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా ఒక 22% మేనేజ్మెంట్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ ల్యాండ్ ఫిల్లింగ్ చేసామనుకోండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈ ల్యాండ్ ఫిల్లింగ్ గాని మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ల్యాండ్ ఫిల్ చేయడం వల్ల ఉదాహరణకి పరిశ్రమలే ఉన్నాయి. ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు ఆ యొక్క వచ్చేటటువంటి వ్యర్థాలని ఆ పక్కన మనకి ల్యాండ్ ఫిల్ చేస్తారు. భూమిలో పాతిపెట్టారు. కొన్ని రోజులకి లేదా కొన్ని సంవత్సరాలకి ఈ యొక్క ఘన పదార్థాలు అనేటటువంటివి సాలిడ్ వేస్ట్ ద్రవ పదార్థాలుగా మారుతాయి. ఎందుకు? భూమి లోపల ఉన్నాయి కాబట్టి అలా అవి చర్య చెంది ద్రవ పదార్థాలుగా మారుతాయి. ఎలా ఉండేది? ఘన పదార్థంలో ఉండేది, సాలిడ్ లో ఉండేది. ఎలా మారింది? లిక్విడ్ స్టేట్ మారింది. లిక్విడ్ గా మారి ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల జీవనాల మీద దెబ్బ కొడుతుంది. ఎందుకు? అక్కడ బోర్లు ఉంటాయి. ఆ బోర్లోనికి ద్రవ రూపంలో వెళ్ళి ఆ నీరు తాగుతాం అనమాట. ఆ నీరు రూపంలో ఈ యొక్క అన్ని భార లోహాలు కానీ, కాడ్మియం, జింక్ ఇటువంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనకి ఎఫెక్ట్ అవుతాం. అది కూడా డేంజరే. ఈ యొక్క ప్రాసెస్ ఉంది కదా, ఏ ప్రాసెస్ అంటే వ్యర్థ పదార్థాలను మనం ఘన పదార్థాలని డంప్ చేసాం కదా, డంప్ కాదు, ఇక్కడ ఏం చేసాము? ల్యాండ్ ఫిల్ చేసాం, భూమిలో పాతి పెట్టాం కదా. ఈ ఘన పదార్థాలు అనేటటువంటివి లిక్విడ్ రూపంలోకి మారుతాయి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ లోకి మారుతాయో దీన్ని లీచింగ్ అంటాం. లీచింగ్ అంటాం. లీచింగ్ ప్రక్రియ అంటే ఏంటని అడుగుతాడు అనమాట. ఘన పదార్థాలు ద్రవ పదార్థాలుగా మారి మనకి ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయి అన్నమాట. అది లీచింగ్ అంట, గుర్తించుకోండి. అయితే 22% ఏం చేస్తున్నాం? ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా మనం మేనేజ్మెంట్ చేస్తున్నాం, ఎలాగోలా కవర్ చేస్తున్నాం. 53% ప్రాసెసింగ్ చేస్తున్నాం. ఒక 22% ఏమవుతుందంటే అన్అకౌంటబుల్ అనమాట. ఇంకో 22% ఏమవుతుంది? అన్అకౌంటబుల్ అంటే ఏంటి? జవాబుతనంలోకి రాదు. అంటే ఉదాహరణకి మనం చేసేటటువంటివి అనమాట. ఇంటి దగ్గర మనం ఏం చేస్తాం? మన ఇల్లు దగ్గర నుంచి చిన్న చిన్న చెత్త, మనం తినేటటువంటి వేస్ట్ మెటీరియల్ అన్ని ముందే పడేస్తాం. అవి అకౌంటబుల్లోకి రాదు కదా. అటువంటిది ఎంత ఉంది? ఒక 22% అనేటటువంటిది ఉందన్నమాట. మ్యాక్సిమం ఒక 70% దాకా మనం ల్యాండ్, 20% ల్యాండ్ చేస్తున్నాం ఫిల్లింగ్, ఒక 52-53% ఏం చేస్తున్నాము? మనం ట్రీట్మెంట్ ప్రాసెసింగ్ ద్వారా కంప్లీట్ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్. అయితే ఇలా మనం ఏం చేస్తున్నాము? ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మనం బాగా చేయగలుగుతున్నాం అన్నమాట. అలాగే ఆ వేస్ట్ మేనేజ్మెంట్కి వెళ్ళే ముందు మనం ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్లోకి మనం వెళ్ళే ముందు ఏం చేయాలంటే, ఒక 4 రీసైకిల్స్ ఉన్నాయి కదా, 4 మెథడ్స్. ఆ 4 మెథడ్స్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనకేంటి? రీసైకిల్. ఈ యొక్క రీసైకిల్ ఫస్ట్ ఏంటి? రీసైకిల్ పేర్లోనే ఉంది. కాగితం ఉందనుకోండి, ఓకేనా? కాగితం. ఈ కాగితాన్ని మనం రీసైకిల్ చేసి మనం వాడొచ్చు అనమాట. ఇప్పుడు ఒక పేపర్ ఉంది, దాన్ని మనం రీసైకిల్ చేసి వాడుకోవచ్చు. అంటే ఒక పేపర్ని కానీ మనం 5 నుంచి 7 సార్లు రీసైకిల్ చేసి వాడుకోవచ్చు అనమాట. అంటే మనం వాడము, మనం బుక్స్ ఇస్తాం కదా స్క్రాప్ షాప్కి, ఆ ప్రాసెస్ చెప్పాం కదా, చైన్ లింక్, వాడు మళ్ళీ రీప్రాసెస్ చేసి చేస్తారనమాట. దాన్ని రీసైకిల్ అంటాం. అంటే ఒక పేపర్ ఎన్ని సార్లు వాడుకోవచ్చు, మనం రీసైకిల్ చేయొచ్చు. 5 నుంచి 7 సార్లు రీసైకిల్ చేయొచ్చు. ఆ తర్వాత మరి పనికిరాదు ఆ పేపర్. ఎందుకంటే రీసైకిల్ చేసే వాడుకోవాలన్నమాట. ఎందుకు? ఒక టన్ను కాగితం మనకు కావాలనుకోండి, ఒక టన్ను, కింటా కాదు, టన్ను అంటే 1000 కేజీలు. ఒక 1000 కేజీల పేపర్. ఇప్పుడు మనం గ్రూప్ 2 ఎగ్జామే రాస్తున్నాము, ప్రిలిమ్సే రాస్తున్నాము. గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాయడానికి మరి పేపర్ ఖర్చు అవుతుందా? ఒక్కొక్కరికి 20 పేజీలు 30 పేజీలు బుక్లెట్ వస్తుందా? ఓఎంఆర్ షీట్ వస్తుందా?
మరి ఇట్లా పేపరు ఎన్ని 10 లక్షల మంది ఎస్టిమేషన్ వేసుకోండి, ఎన్ని టన్నులు? అటువంటిది 1 టన్నే నేను తీసుకున్నాను. 1 టన్ను పేపరు మనకు కావాలంటే 17 చెట్లను నరకాలండి మనం. 17 చెట్లు నరికితే కానీ మనకి 1000 కేజీలు పేపర్ అనేటటువంటిది ఉత్పత్తి అవ్వదు. మరి దీన్ని ప్రాసెసింగ్ చేసి దాని మీద ప్రింట్ వేసి మనకి పేపర్స్ వస్తాయి అన్నమాట. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి ఇక్కడ. అందుకే రీసైకిల్ పేపర్స్ని మనం మ్యాక్సిమం ఓడతారనమాట. అందుకే మన పేపర్స్ వచ్చేవి చూస్తే చాలా ఎఫెక్టివ్లెస్గా ఉంటాయి. అంటే రీసైకిల్ చేసిన పేపర్సే ఇస్తారనమాట మనకి. మనం ఓడిన పేపర్లు చూస్తే అవి చాలా లైట్ కలర్లో ఉంటాయి. మీరు గమనించినట్లయితే 10 రూపాయల బుక్ కొన్నారు అనుకోండి, ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 20 పేజీలు ఉంటాయి. ఆ పేపర్లు చూడండి ఎలా ఉంటాయి, రీసైకిల్ చేసిన పేపర్లు. 100 రూపాయల బుక్ కొన్నారనుకోండి, వైట్గా ఉంటుంది అనమాట పేపర్ చూస్తే. ఓకేనా? ఇలా అనమాట. ఈ రీసైకిల్ చేసి వాడుకుంటే బెటర్, మంచి మెథడ్ ఇది. మ్యాక్సిమం ఇదే ఫాలో అవుతున్నాం మనము. అందుకే ఎందుకంటే రీసైకిల్కి వెళ్ళమంటున్నాం చెప్పాను కదా. 1 టన్ను కాగితం కావాలంటే 17, 18 చెట్లు మనం నరకాల్సి వస్తుంది. మరి ఇదంతా సేవ్ చేయడానికి మన బాధ్యతగా చూడాలి. ఫస్ట్ ఆరది రీసైకిల్. తర్వాత వీటి గురించి వెళ్దాం 1 by 1. ఓకేనా? సెకండ్ ఆర్ ఏంటి మనకి? రీయూజ్. రీయూజ్ రీయూజ్ పేరులోనే ఉంది, తిరిగి వాడాలన్నమాట. పాలిథిన్, మనం పాలిథిన్ కవర్లు, పాలిథిన్ ఉంది కదా, ఈ యొక్క పాలిథిన్ కవర్లు చూడండి. మనం ఏం చేస్తాం? ప్రతి దానికి పేపరే, పాలిథిన్ పేపరే. కొట్టుకెళ్తాం, షాప్కి వెళ్తాం, అవసరమైన దానికి పర్వాలేదు, మనకి పాలిథిన్ పేపర్ అడగాల్సిందే. ఉదాహరణకి మీరు ఒక 2 గుడ్లు కొన్నారు, దానికి కూడా ఏం అడుగుతారు? పాలిథిన్ కవర్ అడుగుతారు. చేతితో పట్టుకెళ్ళాం, పక్కనే కొట్టు, కానీ మనం దాన్ని చెయ్యం. ఒకవేళ ఆ 2 గుడ్లని పోనీ పాలిథిన్ కవర్తోనే తెచ్చారనుకోండి, మళ్ళీ ఇదే ఉట్టుకెళ్ళాలి. మంగళవారం వస్తే గుడ్లు వండుతారు కదా, మళ్ళీ మంగళవారం దాకా ఇది ఉంచి ఈ మంగళవారం మళ్ళీ అదే పేపర్ని మనం పట్టుకెళ్ళాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అలా ఒక 5-6 సార్లు మన చేతనైనది, మన వల్ల అయినది, పర్యావరణానికి హితకరమైనది చేయగలగాలి. అది ఆఫీసర్ అయ్యే చేయవసరం లేదు. మన పని మనం నీట్గా చేసుకుంటే, పర్యావరణానికి హితకరంగా చేసుకుంటే సరిపోతుంది. ఇదే మనం ఒక 4-5 సార్లు ఉట్టుకెళ్ళగలి అనమాట. రీయూజ్ చేయాలి, మరల ఇదే ఉపయోగిస్తుండాలి. అలాగే మనం కొట్టుకెళ్తాము, పంచదారని ఇవన్నీ కొంటాం, ఒక్క పంచదారే కొంటాం. పంచదార వాడు ఏం చేస్తాడు? 1/2 కేజీ కొంటావు నువ్వు, లేదా 1/2 కేజీ కొంటావు, అది మడత పెట్టేసి ఇస్తాడు. అప్పుడు అయితే పురితాళ్ళు ఉంటాయి, పురితాళ్ళు కట్టి ఈ యొక్క పేపర్ని కట్టిస్తాడు. ఇప్పుడు అలాగ ఇస్తే ఒప్పుకుంటారు ఏంటి? ఒప్పుకోం. మనకేంటి, దీనికి ఒక కవర్ కూడా ఇవ్వండి అంటాం. అది ఆడిస్తామన్నా నువ్వు వద్దనాలి. అది మన ఇంపార్టెంట్. అది రీయూజ్ అంటే అర్థమైంది కదా మనమా? ఏంటి నాన్న రీయూజ్ అంటే? మరలా ఉపయోగించాలి. అదే ఒకవేళ వాడు ఇచ్చిన అదే పేపర్ని అదే పాలిథిన్ కవర్ని తీసుకెళ్ళి నెక్స్ట్ టైం కూడా అదే తేవాలన్నమాట. నెక్స్ట్ టైం కూడా అదే నువ్వు ఉట్టుకెళ్ళాలి, నెక్స్ట్ టైం అదే ఉట్టుకెళ్ళాలి. మనం చేతనైంది చేయగలగాలి పర్యావరణానికి. నువ్వెంత కొంత తగ్గించినట్టే కదా. అలా. మూడోది రెడ్యూస్. ఏంటి రెడ్యూస్? పేర్లోనే ఉంది. రెడ్యూస్ అంటే ఏం చేయాలి? తగ్గించాలి. ఏది తగ్గించాలి? మన వాడకాన్ని తగ్గించాలి. ఎలా తగ్గిస్తాం? ఉదాహరణకి ఏదో పెళ్లి చేసుకుంటున్నాం, మరి మామూలుగా ఉండదు. 2 లక్షలు డీజే అవుతుంది, 10 లక్షలు భోజనాలు ఖర్చు అవుతుంది, మరి మామూలుగా ఉండదు ఇక. కాబట్టి ఇవి తగ్గించుకోగలగాలన్నమాట. అవసరం లేదు అంటే మరి ఒకసారి చేసుకుంటాం కదా, మరి ఎలాగా అంటే చెప్పలేం. కానీ మన వల్ల అయ్యింది. అక్కడ మనం ఒక పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత ఇదవుతుంది, అలాగని చేయడం ఆపేయడం కాదు. అంటే చేసుకోవచ్చు, ఎంతో కొంత తగ్గించగలగాలి. వాటర్ బాటిల్ ఎన్ని వేస్ట్ అవుతాయి, వాటర్ ప్యాకెట్లు ఎంత వేస్ట్ అవుతుంది, ఇదంతా మన పర్యావరణానికి హాని చేసిన వాళ్ళం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2000 స్ట్రెంత్ ఉంది, 2000 చెప్పుకోగల దమ్ము ఉంది, 20 లక్షలు కాదు 30 లక్షలు ఖర్చు పెట్టే దమ్ము ఉంది.
ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2000 కాకుండా ఒక 1000 మందికి చెప్పుకోవడమే. అంటే ఎంతో కొంత తగ్గించాం కదా! అలా అది మనం చేయగలగాలనమాట. రిడ్యూస్ ఈ వాడకాన్ని తగ్గించాలి. మన యొక్క వాడకం తగ్గించాలనమాట. ఆటోమేటిక్‌గా ఎంతో కొంత పర్యావరణానికి నీ వల్ల హెల్ప్ అవుతుంది. అలా అనమాట. అలాగే రికవర్. నాలుగోది ఏం చెప్పుకున్నాం? రికవర్. రికవర్ చేయాలి. పేరులోనే ఉంది. రికవర్ అంటే ఏంటి? ఉదాహరణకి రికవర్ చేయాలంటే అర్థం ఏంటి? నువ్వు ఒక మొక్కని తొలగించావు. దానికి 10 మొక్కలు నాటాలి. దానికి 10 మొక్కలు నాటాలన్నమాట. తిరిగి ఏర్పాటు చేయడం అనమాట. రికవర్ అంటే ఏంటి? మనం తిరిగి ఏర్పాటు మనం చెయ్యాలన్నమాట. దాన్ని మనం రికవర్ అని అంటామన్నమాట. ఇంపార్టెంట్ రికవర్ అనేసి అంటాం. 4 R'లు చెప్పుకున్నాం. ప్రతి వాటర్ బాటిల్ మీద అయితేనేమి కొన్ని ప్రతి దాని మీద మనకి ఈ యొక్క రీసైకిల్ సింబల్ వేసి ఉంటాయన్నమాట. 3 R's ఈ రీసైకిల్ సింబల్స్ వేసి మనకు ఉంటాయి. అవునా? అది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? రీసైకిల్ చెప్పుకున్నాం. రీసైకిల్. సెకండ్ది మనం ఏం చెప్పుకున్నాం? రీయూజ్ చెప్పుకున్నాం. థర్డ్ది రెడ్యూస్ చెప్పుకున్నాం. ఫోర్త్ది రికవర్ చెప్పుకున్నాం. ఇవి చూసుకోవాలి ఒకసారి. వీటి మీద అడుగుతాడు పక్కాగా ఒక ప్రశ్న. ఇలా మనం ప్రతిదీ కాలిక్యులేషన్ చేసుకొని చూడాలన్నమాట. అలాగే మనకి తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉంటాయి. 1 by 1 ఈ యొక్క ఘన వ్యర్థాల యొక్క మనం వీటిని తగ్గించుతామన్నమాట. ఓకేనా? వీటి యొక్క ప్రభావాన్ని కూడా మనం తగ్గించవచ్చు. అయితే ఈ యొక్క డిస్పోజబుల్ మెథడ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎలా ఏంటేంటి వీటి యొక్క పరిస్థితి ఏంటి. ఈ యొక్క ఇందులో మనం ప్రస్తుతం ఏం చెప్పుకున్నాం? 6th పాయింట్ ఈ యొక్క పాయింట్ చెప్పుకున్నాం అనమాట. రీసైక్లింగ్ ప్రాసెస్. ఇది మనం చెప్పుకున్నాం. ఇలా ఈ అన్ని పాయింట్లు ఒక్కొక్కటి కవర్ చేస్తాం. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేటటువంటివి చెప్పుకుంటాం. ఓకేనా? ఇవన్నీ తర్వాత క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఇన్ డెప్త్ ఆఫ్ ఎనాలిసిస్లో మనం వెళ్తామన్నమాట. ఓకేనా? వీటన్నిటికీ కూడా మంచి ప్రాసెస్ అయితే ఉన్నాయి. ఎలా డిస్పోజబుల్ చేస్తామో చెప్తాము. ప్రతిదానికి ఏంటి ఉత్పత్తి చేసాము, దాన్ని ఎలా డిస్పోజల్ చేయాలో చెప్తాము. అలాగే వాటిని మనం ఎలా తగ్గిస్తాము అని కూడా చెప్పుకుంటాం అన్నమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు.